Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియోలో వచ్చి మనం మీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత వెన్ యూ గో యాజ్ అ ఫ్రీలాన్సర్, అంటే కోర్స్ అయిపోయి ఇప్పుడు మీరు కంప్లీట్ ఫ్రెషర్గా ఉన్నారు అండ్ యూ ఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ యువర్ ఓన్ ఏజెన్సీ. అలాంటప్పుడు యూ ఆర్ మోస్ట్లీ కన్సిడర్ యాజ్ అ ఫ్రీలాన్సర్, ఎందుకంటే మీకంటూ ఒక టీం ఉండదు, మీరంతా మీరే కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి. సో వెన్ యూ ఆర్ స్టార్టింగ్ యువర్ ఏజెన్సీ వెరీ న్యూలీ ఆర్ ఇఫ్ యూ ఆర్ అ ఫ్రీలాన్సర్, మెయిన్ క్వశ్చన్ వచ్చి ఏమొస్తుందంటే, సార్ నేను హౌ మచ్ క్యాన్ ఐ ఛార్జ్ ఫర్ మై డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనే దానికి గురించి ఒక మెయిన్ క్వశ్చన్ ఉంటుంది. సార్ నేను ఒక కస్టమర్ దగ్గర వెళ్ళి ఒక వెబ్సైట్కి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ రేటు 15,000 నడుస్తుంది అనుకోండి, నేను వెళ్ళి 40,000 అని అనుకోండి, తను తీసుకోడు. అట్లని చెప్పి నేను 5,000 అని అనుకోండి, నా క్లాసు, ఎందుకంటే మార్కెట్ రేట్ వచ్చి 15,000-20,000 ఉంది. సో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడతామంటే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత వెన్ యూ స్టార్ట్ యువర్ ఫ్రీలాన్సింగ్ జర్నీ యాజ్ అ ఫ్రెషర్, మీరు ఎంత డబ్బులు అనేది యూ కెన్ చార్జ్ ఫ్రమ్ యువర్ క్లయింట్స్ అనే దాని గురించి మాట్లాడదాం. సో దిస్ వీడియో ఇస్ ప్యూర్లీ ఫర్ బిగినర్స్ అనమాట, హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ కోర్స్ అండ్ వెరీ న్యూగా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు దేర్ డిజిటల్ మార్కెటింగ్ జర్నీ. ప్రైజెస్ అన్నీ అఫోర్డబుల్గా అండ్ బెస్ట్ ప్రైజెస్ మనం మార్కెట్లో మ్యాచ్ చేసి చెప్తున్నాము. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఫర్ సంబడీ హూజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. అన్ని ఫ్రెషర్ రిలేటెడ్ ప్రైజెస్ నేను చెప్తున్నాను. సో ఫస్ట్ వచ్చి లెట్స్ టాక్ అబౌట్ SEO సర్వీసెస్. ఓకే, వెన్ యూ ఆర్ గివింగ్ SEO సర్వీసెస్, ఆ వెబ్సైట్కి మోస్ట్లీ ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ అండ్ టెక్నికల్ SEO అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిజినెస్. ఓకే, మీరు క్లయింట్ దగ్గర వెళ్ళినప్పుడు యూ క్యాన్ ఆస్క్ దెమ్ ఫస్ట్ థింగ్, సార్ వాళ్ళకి వెబ్సైట్ ఉందా, వెబ్సైట్ లేదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ ఉందనుకోండి, వెబ్సైట్ ఉంటే ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ మీద మీరు SEO చేయాలంటే ఎవ్రీ మంత్ యూ క్యాన్ ఛార్జ్ దెమ్ సమ్వేర్ బిట్వీన్ 8,000 to 12,000 రూపీస్. ఓకే, అందులో మీరు యూ క్యాన్ లుక్ ఆఫ్టర్ ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ అండ్ టెక్నికల్ రెగ్యులర్ బేసిస్లో ట్రాక్ చేస్తుండొచ్చు. అండ్ ఎవ్రీ మంత్ యూ క్యాన్ ఛార్జ్ దెమ్ సమ్వేర్ బిట్వీన్ 8,000 to 12,000. ఇట్ ఇస్ నామినల్ ప్రైస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర వెబ్సైటే లేదనుకోండి, సో వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు క్రియేట్ అ వెబ్సైట్. SEO ఫ్రెండ్లీ వెబ్సైట్ మీరు క్రియేట్ చేయాలి యూజింగ్ వర్డ్ ప్రెస్. ఓకే, ఇక్కడ ఏంటంటే డొమైన్ అండ్ హోస్టింగ్ మీరు సొంతంగానే మీరు కొంటున్నారు మీ డబ్బులు పెట్టి. సో మనకి ఎంత వస్తుంది డొమైన్ అండ్ హోస్టింగ్? అప్రాక్సిమేట్లీ డొమైన్ ప్రైస్ ఎంత కాస్ట్లీ ఉన్నా హోస్టింగ్ ప్రైస్ మోస్ట్లీ ఫిక్స్డ్ ఉంటుంది, సమ్వేర్ బిట్వీన్ 6,000 to 8,000. డొమైన్ ప్రైస్ వాళ్ళ బిజినెస్ బట్టి పెరగచ్చు తగ్గచ్చు, యావరేజ్గా ఒక 1,000 రూపీస్ పెట్టుకుందాం. సో డొమైన్ ఇస్ 1,000, హోస్టింగ్ ఇస్ 6,000. సో సమ్వేర్ బిట్వీన్ మీకు ఒక 7,000 రూపీస్ ఖర్చు వస్తే యూ క్యాన్ ఛార్జ్ దమ్ సమ్వేర్ బిట్వీన్ యాజ్ అ బిగినర్ ఒక 18,000 నుంచి ఒక 25,000 వరకు యూ కెన్ ఛార్జ్ అనమాట. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రైస్. సో యాజ్ అ బిగినర్ your investment is how much? Maximum 8,000 and you are charging them somewhere between 18,000 to 25,000 WordPress website with SEO. సో ఇప్పుడు ఫస్ట్ మంత్ అయితే SEO ఇంక్లూడెడ్ ఉంటుంది. సెకండ్ మంత్ నుంచి వాళ్ళకి ఆఫ్ పేజ్ SEO చేయాలన్నా అంటే ఎటువంటి SEO చేయాలన్నా యాజ్ ఐ మెన్షన్ యూ కెన్ అగైన్ ఛార్జ్ దమ్ ఎవ్రీ మంత్ 6,000 నుంచి 8,000 or 12,000 అలా మీరు ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఇది SEO పార్ట్ అయిపోయింది. సెకండ్ వచ్చి వెన్ యూ రన్ పెయిడ్ యాడ్స్. అంటే పెయిడ్ యాడ్స్ అంటే ఇక్కడ మనము గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ కంబైన్డ్ తీసుకున్నాం. అంటే ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళకి పెయిడ్ యాడ్స్ రన్ చేయాలి. అలాంటప్పుడు వాట్ యూ కెన్ డూ ఇస్, వాళ్ళ బడ్జెట్ ఇనీషియల్గా వాళ్ళ బడ్జెట్ ఎంతన్నా ఉన్నాయండి. ఓకే, జనరల్గా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే డిపెండ్స్ అపాన్ బడ్జెట్ దే ఛార్జ్ ద మనీ అనమాట. కానీ ఇక్కడ జస్ట్ బికాజ్ వేర్ ఫ్రెషర్స్, ఓకే, అప్ టు 1 lakh per month బడ్జెట్ ఉంటే రెండు ఫేస్బుక్ యాడ్స్ అండ్ గూగుల్ యాడ్స్లో కంబైన్డ్గా 50-50 పెట్టుకుందాం అప్రాక్సిమేట్గా. లేదంటే ఏదైనా ఒక దాంట్లో కూడా మ్యాక్సిమం బడ్జెట్ మీ క్లయింట్ది 1 lakh అంటే యూ క్యాన్ ఛార్జ్ దెమ్ సమ్వేర్ బిట్వీన్ 10,000 to 15,000 ఫర్ మెయింటైనింగ్ దోస్ యాడ్స్ అనమాట, రన్నింగ్ యాడ్స్ అండ్ ఆల్. ఓకే, ఇక్కడ ఏంటంటే యు ఆర్ గివింగ్ దెమ్ యాడ్ క్రియేటివ్ ఫర్ సమ్వేర్ బిట్వీన్ 300 to 500 రూపీస్ అడిషనలీ. అంటే మీరు గూగుల్ యాడ్స్ అనేది రన్ చేస్తారు, మేనేజ్ చేస్తున్నారు, లేదంటే ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు. కానీ యాడ్ క్రియేటివ్ వాళ్ళు ఒకవేళ ప్రొవైడ్ చేయలేకపోతే ఆ యాడ్ క్రియేటివ్ మీరు క్రియేట్ చేసిన దానికి యూ క్యాన్ ఛార్జ్ దెమ్ సమ్వేర్ బిట్వీన్ 300 నుంచి 500 రూపీస్. ఇట్ ఈస్ వెరీ నామినల్ అనమాట. సో 300 to 500 ఫర్ ఈచ్ యాడ్ క్రియేటివ్, followed by monthly you are charging somewhere between 10,000 to 15,000 for maintaining a budget of 1 lakh rupees for running paid ads అనమాట. సో ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. SEO పార్ట్ క్లియర్ అయింది, వర్డ్-ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్ క్లియర్ అయింది, ఫేస్బుక్ అండ్ గూగుల్ యాడ్స్ వరకు క్లియర్ అయింది. సో లాస్ట్గా లెట్స్ టాక్ అబౌట్ హౌ అబౌట్ సోషల్ మీడియా మేనేజ్మెంట్. సో సోషల్ మీడియా మేనేజ్మెంట్కి ఎంత ఛార్జ్ చేయొచ్చు అంటే ఇక్కడ డిపెండ్స్ అపాన్ హౌ మెనీ పోస్ట్ యు ఆర్ డూయింగ్. అంటే ఎంత రెగ్యులర్గా మీరు పోస్ట్ చేస్తున్నారు, అది ఆ పోస్ట్ అనేది ఓన్లీ పోస్టరా లేదంటే ఏదైనా వీడియో బేస్డ్ ఏదైనా చేస్తున్నారా అనే దాన్ని బట్టి
ప్రైజెస్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ మనం ఒక 10 ఇమేజెస్ మనం పోస్ట్ చేస్తున్నాం, ఒక 5 వీడియో కానీ రీల్స్ కానీ పోస్ట్ చేస్తే ఓకే వీ క్యాన్ ఛార్జ్ దెమ్ ఫర్ బిఫోర్ ఛార్జింగ్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీరు ఏమేమి మేనేజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఇమాజిన్ ఆల్ సోషల్ మీడియా ఆర్ హ్యాండ్లింగ్. యూట్యూబ్ మీరు చేస్తున్నారు, యూఆర్ ఆల్సో హ్యాండ్లింగ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ కూడా, వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ ఏదైనా ప్రొఫెషనల్ బిజినెస్ అంటే లింక్డ్ఇన్ కూడా హ్యాండిల్ చేస్తున్నారు, అండ్ ఎక్స్ కూడా హ్యాండిల్ చేస్తున్నారు అనుకుందాం. అంటే ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి మీరు 10 పోస్టర్స్ అండ్ 5 వీడియోస్ ఓవరాల్గా 15 క్రియేటివ్స్ కోసం యూ క్యాన్ ఛార్జ్ దెమ్ సమ్వేర్ బిట్వీన్ 12,000 నుంచి 18,000 రూపీస్ పర్ మంత్. అంటే ఇక్కడ మీరు యాడ్ క్రియేటివ్ మీరే డిజైన్ చేసి లేదంటే ఆ వీడియో మీరే షూట్ చేసి ఎడిట్ చేసి ఆర్ అప్లోడింగ్ అనమాట. ఎస్ఈఓ ఫ్రెండ్లీ మీరు చేస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని. సో క్రియేటివ్స్కి యూ ఆర్ నాట్ సపోజ్ టు ఛార్జ్ ఎక్స్ట్రా హియర్, ఇక్కడ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్. సో ప్రైజెస్ వచ్చి టు మేక్ ఇట్ వెరీ సింపుల్ 15,000 నుంచి 20,000 వరకు మీరు ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఓకే ఫర్గెట్ ద ప్రీవియస్ ఫిగర్. ఇక్కడ ఏంటి చాలా సింపుల్గా 15,000 నుంచి 20,000 వరకు మీరు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మేనేజ్ చేయడానికి మీరు తీసుకోవచ్చు అనమాట. యూ విల్ ఆల్సో మేనేజ్ దేర్ కమెంట్స్, యూ విల్ ఆల్సో మేనేజ్ దేర్ ఎండ్ టు ఎండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఏదైనా క్వైరీ వస్తే ఆ క్వైరీని మీరు సేల్స్ టీమ్ ఫార్వర్డ్ చేయడం, అండ్ మెసేజెస్కి రిప్లై ఇవ్వడం, కమెంట్స్కి రిప్లై ఇవ్వడం, ఎంగేజ్మెంట్స్ పెరగడం, అనాలిటిక్స్ చెక్ చేయడం, అన్నీ హోల్సమ్ రెస్పాన్సిబిలిటీ మీదనమాట. సో దీస్ ఆర్ ద ప్రైజెస్. నేను మేజర్ ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో ఆ మాడ్యూల్స్కి ఎంత ప్రైస్ పెట్టచ్చు అనే దాని గురించి మాట్లాడాను. నెక్స్ట్ వీడియోలో ఏవైతే మైనర్ మాడ్యూల్స్ ఉన్నాయో దానికి ఎంత ప్రైస్ పెట్టదు అనే దాని గురించి మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.